సోదర సోదరులారా అందరికీ జై భీమ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మా నాన్నగారు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతే పుట్టారు. కానీ 14 సంవత్సరాలు వెట్టి చాకరీ ఉన్నారు. ఈ 14 సంవత్సరాలు వెట్టి చాకరీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నారు, డచ్ వారి దగ్గర ఉన్నారు, నవాబుల దగ్గర ఉన్నారు, పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి సొంత భారతీయుల వద్దే 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు. బాబాసాహెబ్ కృషి ఫలితంగా భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు వచ్చాయి. ఆ హక్కుల ఫలితంగా చదువు వచ్చింది. చదువు మా తండ్రి వరకు రాలేదు, మా వరకు మాత్రం వచ్చింది. ఇలా దేశంలో సుమారుగా 40 నుంచి 60-75% మంది ప్రజలకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే చదువుకునే అవకాశం వచ్చింది. గ్రామంలో పాఠశాల వచ్చింది. ఇప్పుడు కూడా మా మీద దాడులు జరుపుతున్నది ఎవరు? మేము బుల్లెట్ నడుపుతున్నామంటే దాడులు జరుపుతుంది ఎవరు? పెళ్లిలో గుర్రం మీద ఊరేగుతున్నామంటే దాడులు జరుపుతుంది ఎవరు? మంచి బట్టలు వేసుకుంటున్నామంటే దాడులు జరుపుతుంది ఎవరు? విదేశీల, నవాబుల, ఎవరు దాడులు చేస్తున్నారు? దేశంలో ఉన్నటువంటి మనువాద ఆధిపత్య కుల జాడ్యంతో ఉన్నటువంటి ప్రజలు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా దేశంలో? ఇంకా స్వాతంత్రంకై మానవీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నారు. ఆ దిశగా భీమసేన ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మీరు సిద్ధార్థ భీమసేన. జై భీమ్.